సో బేసిక్గా ఇది కూడా ఒక టాలెంటే కంప్లీట్లీ. సో ఇది ఎప్పుడు డిస్కవర్ చేశారు? ఎన్ని ఇయర్స్ పట్టింది ఈ క్రాఫ్ట్ రావడానికి? అంటే ముందు నుంచి ఉండేది ట్రిక్స్ అనేటివి ఎప్పుడైతే యూనివర్సిటీలో జాయిన్ అయ్యానో అప్పటి నుంచి అంటే డాల్ తీసుకున్నాం కూడా 2006లో తీసుకున్నాను. 2006లో తీసుకున్నాను. కోర్స్ అయిపోయిన వెంటనే చాలా రోజులు తిరిగా, అటు తిరిగి ఇటు తిరిగి ఇంకా మన టైం వస్తుంది అంటారు కదా, ఓకే, టైంకి వచ్చేసింది అది. ఇంకా అప్పటి నుంచి 2006 నుంచి కంటిన్యూ. నాకు గుర్తుండి ఒక 10-15 ఇయర్స్ బ్యాక్ మార్కెట్ చాలా బాగుంది ఈ క్రాఫ్ట్. అవును అవును. ఇప్పుడు అదే మార్కెట్ ఉందంటారా? ఎందుకంటే ఐ డోంట్ సీ అంత లేదు. ఎట్లా అంటే కొత్త కొత్త వాళ్ళు కూడా అప్కమింగ్ ఆర్టిస్ట్ కూడా రావాలి. మా గురుగారు ఏం చెప్తారంటే ఆర్ట్ షుడ్ స్ప్రెడ్ లైక్ ఎ ఫైర్ అంటారు. ఓకే, అది కంపల్సరీ వస్తూనే ఉండాలి. పోతే ఎట్లా ఉంటారు, ఇంకా చిలికిన కొద్దీ పెరుగు చల్లైపోతుంది అన్నట్టు అయిపోయింది. అంటే మార్కెట్ కూడా అంతే డల్ అయిపోయింది. అంటే ఎవరి టాలెంట్ ఉంది అంటే ఎంత కొత్త ఆర్టిస్టులు వచ్చినా కూడా పలానా సత్యనారాయణ బాగా చేస్తాడు, పలానా కిషోర్ బాగా చేస్తాడు, పలానా శరత్ బాగా చేస్తాడు అంటే శరత్కి ఆపర్చునిటీస్ ఉంటాయి. ఓకే, టాలెంట్ బేస్డ్ అంతే. ఓకే. సో ఇఫ్ యూఆర్ ఓకే, ఇప్పుడు ఈ స్కిల్ పైన ఉన్న వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, ఎర్నింగ్స్ ఎలా ఉంటాయి, ఇప్పుడు వస్తున్నది హ్యాపీ అయినా లేకపోతే ఇంకా బెటర్ రావచ్చా? గుడ్, నేను అదే అంటున్నాను. ఏదైనా బై ప్రాక్టీసే ఉండాలి. ఓకే, నిరంతరం ప్రాక్టీస్లో ఉంటూ నిరంతరం కొత్తగా ట్రై చేస్తూనే ఉండాలి. ఎప్పుడో నేను కెరియర్ స్టార్టింగ్లో స్టార్ట్ చేసిన అదే కాన్సెప్ట్ ఇప్పుడు సెట్ అవ్వకపోవచ్చు. అవును అవును, సెట్ అవ్వదు కూడా, చేసినా కూడా అది ఏదో పాతగా ఉంది. ఒకవేళ చూసిన వాళ్ళు పెద్దవాళ్ళు ఉంటే మేము చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నామని పెద్దవాళ్ళు అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. సో ఎప్పటికప్పుడు ట్రెండ్కి ఎట్లా ఉంటుందో ట్రెండ్కి తగ్గట్టు మన కాన్సెప్ట్ మార్చుకుంటూనే ఉండాలి. అట్లయితే మనం సర్వైవ్ అవ్వగలుగుతాం. ఓకే. సో ఆ పాయింట్ చెప్పారు కాబట్టి ఇప్పుడు మీరు ఈవెంట్ని బట్టి మళ్ళీ మీ ప్రాక్టీస్ మారుతుందా? ఏ స్కిట్ చేయాలి, ఎలా చేయాలి అని? ఎందుకంటే ఇప్పుడు కొన్ని ఈవెంట్స్ బర్త్డేస్ ఉంటాయి, పిల్లలు ఎక్కువ క్రౌడ్ ఉంటుంది. ఫస్ట్ ఇప్పుడు ఏదైనా వెడ్డింగ్ ఈవెంట్ ఉంది, అక్కడ పెద్దవాళ్ళు ఎక్కువ ఉంటారు. సో ఎలా డిఫరెన్షియేట్ చేసుకుంటారు, ఎలా ప్రిపేర్ అవుతారు? అప్పుడు వీడి కాస్ట్యూమ్, అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పెళ్ళిలో పెట్టుకున్నాం అనుకోండి, వీని కాస్ట్యూమ్ మారుస్తాం, కొంచెం ట్రెడిషనల్గా ఉంటుంది. పెళ్ళి ఉండే ప్రాముఖ్యత ఏంటి, అసలు పెళ్ళి ఎందుకు చేసుకుంటారు, ఈ మధ్య కొంతమంది భార్య భర్త మీద జోకులు వస్తుంటాయి. అవును, అది ఆన్ సీరియస్ కాకపోయినా జోక్స్ అపార్ట్ తీసుకున్నా కూడా ఆ కాన్సెప్ట్, అరే బాబు పెళ్లి చేసుకుంటే ఏదవుతుంది అదవుతుంది, ఈ పని ఇచ్చింది ఇది అయిపోయింది, నువ్వు కేల్కతం దుకాణం బంద్, ఇంకా నువ్వు స్టిక్ అయి ఉండాలి, అలాంటి టాపిక్స్ పెట్టుకొని వీరితో మాట్లాడిస్తుంటాను. అప్పటి మట్టుకి ఆ సిచ్యువేషన్ తగ్గట్టు మనం స్క్రిప్ట్ రాసుకొని వెళ్తాం. ఓకే. అదే ఫర్ ఎగ్జాంపుల్ కార్పొరేట్కి వెళ్ళాము, కార్పొరేట్కి వెళ్తే మళ్ళీ డ్రెస్ సెన్స్ అంతా టీషర్ట్ గీషర్ట్ అంతా మార్చేసుకొని అక్కడ ట్రెండ్కి తగ్గట్టు. ఓకే. కార్పొరేట్లో కాన్సెప్ట్ ఏముంటుంది, మేనేజర్స్ ఎలా ఉంటారు, ఎంప్లాయీస్ ఎలా ఉంటారు, మేనేజర్ టార్గెట్ చేస్తే ఎంప్లాయీ ఎలా ఫీల్ అవుతాడు, వాళ్ళ ఫీలింగ్స్ అన్ని వీడితో చెప్పియడం, అట్లా ఎప్పటికప్పుడు స్క్రిప్ట్ చేంజ్ చేసుకుంటూ ఉంటాను. ఓకే.